ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనను. దేవునికి మహిమ కలుగునుగాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యము ద్వారా మరలా మనతో మాట్లాడుతూ కొత్త విషయాన్ని నేర్పించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. నిజంగా చూడండి, వాక్యమే ఆయన అయినాడు కదా. ఇంత గొప్ప దేవుడు అండి. అటు వాక్యం ద్వారా ఎప్పుడు మనల్ని సరిచేయాలి, ఒక కరెక్ట్ వేలో మనం నడవాలి అని ఆశపడేది ఎవరనంటే దేవుడు అండి. నిజంగా దేవుడు తర్వాత దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. అయితే ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, పరలోకం మందున్నటువంటి మీ యొక్క తండ్రి తన్ను అడిగే వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడంట. ఈ యొక్క మాటని దేవుడి నోట్లోంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుది. ఇప్పుడు మనము మన తండ్రిని అడగాలి, దేవా మీ యొక్క ఆత్మ చేతనివ్వండి, మీ యొక్క ఆత్మ మాలో ఉంచండి, మాలో మీరుని మమ్మల్ని నడిపించండి ప్రభువా అని మనము ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మని దేవుడు మనలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడండి. రీతిగా మనము ఖచ్చితంగా ఈరోజు నుంచి ఇప్పటి నుంచి అయినా మనం ప్రార్థించిన ప్రతిసారి దేవుని యొక్క ఆత్మను అడుగుదాం. నిజంగా ఆయన మనలో ఉంటే, మనతో ఉంటే ఎటువంటి మిస్టేక్ జరగదు. దేవుని యొక్క ఆత్మను నడిపింపు చాలా గొప్పదండి, చాలా గొప్పది. అటు రీతిగా మనం ప్రార్థిస్తూ దేవుని ఆత్మను పొందుకునే వారిలాగా ఉందాం. ఇటు వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.